వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కలింకాయ పచ్చడి అయితే చేయబోతున్నాం. అదేనండి వాక్కాయ పచ్చడి. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంగవ పొడి, నూనె, కారపొడి, ఇదైతే రాళ్ళ ఉప్పు, ఇంకా కలింకాయలు. వీటినైతే మేము వాష్ చేసుకొని ఆరబెట్టుకొని ఒక తడి లేని కవర్లో అయితే పెట్టుకోవాలి. వీటికి అసలు తడి తగలకూడదు. ముందుగా ఈ మూడింటిని వేయించుకొని పొడి చేసుకోవాలి. ముందుగా ఒక కడాయి తీసుకోవాలి. ఈ కడాయి వేడెక్కాక జీలకర్ర వేసుకోవాలి. తర్వాత మెంతులు అనేది వేసుకోవాలి. తర్వాత ఆవాలు వేసుకోవాలి. వచ్చినంత వరకు పలపల అయినంత వరకు దీనైతే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి. ఒక కడాయిలోకి నూనె అయితే తీసుకొని దాంట్లో కలింకాయలు అయితే వేసుకొని మగ్గ పెట్టుకోవాలి. ఈ కలింకాయల్ని మనము ముందుగానే వాష్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. దీనిలో మనము రాళ్ళు వేసుకొని అది మగ్గ పెట్టుకోవాలి. అలానే పసుపు పొడి కూడా వేసుకోవాలి. కొద్దిగానే వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. అలానే సాల్ట్ కూడా వేసుకోవాలి. కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కిందకి దింపుకునేసేయాలి. ఫ్రెండ్స్, ఒక కడాయిలో నూనె పోసుకొని వేడెక్కాక జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఆవాలు తీసుకోవాలి. ఈ రెండింటిని వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇంగవ వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. తర్వాత మిరప్పొడి వేసుకోవాలి. మిరప్పొడి మీ టేస్ట్కి, ఐ మీన్ ఊరగాయకి తగ్గినంత వేసుకోవాలి. తరువాత సాల్ట్ అయితే వేసుకోవాలి. అంతా కూడా మీ టేస్ట్కి తగినంత వేసుకోవాలి. ముందుగా మనం వేయించి పెట్టి పొడి చేసుకున్న పౌడర్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇది కొంచెం కలుపుకున్న తర్వాత మనం ముందుగా మగ్గబెట్టుకున్న దాంట్లో వేసుకునేసేయాలి. దీన్ని పొయ్యి మీద పెట్టుకొని కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలా కలుపుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మొత్తం మంచిగా కలుపుకుంటే ఏ కలర్లో వచ్చేసిందో నాకైతే ఇప్పుడే నోరు ఊరిపోతుంది. నూనె అంతా తేలి బాగా గట్టి పడాలి. అప్పుడే మనం కిందకి దించుకునేసేయాలి స్టవ్ మీద నుంచి. ఇప్పుడైతే మా చెల్లికి టేస్ట్ చేసి చూపిద్దాం ఎలా ఉందో. సూపర్ ఉంది గాయ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. కానీ లైక్ షేర్ చేసేసి థ్యాంక్స్. బాయ్ గాయ్స్.